నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు. జూన్ 12 నాటికి నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని వెల్లడి. టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురి కావడం బాధాకరమైన మంత్రి నారా లోకేష్ హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ. సత్యనారాయణపురం స్వర హాస్పిటల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని వ్యాఖ్య. జూన్ 21న విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ. ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ విజయానంద్. జూన్ 12 నాటికి నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పార్టీలు యువరక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి పాలన సాగుతుందన్న సీఎం అది కడపలో జరిగే మహానాడు వేదికగా ప్రతిబింబించాలన్నారు. రాయలసీమకు సాగునీళ్లిచ్చి ఫ్యాక్సినిజాన్ని అంతం చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ తొలి మహానాడుని ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఘనంగా పండుగ వాతావరణంలో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత లోకేష్ నేతృత్వంలోని మంత్రులు మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులతో ఆయన సమావేశమయ్యారు. అనేక సవాళ్లు సంక్షోభాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని సీఎం ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని తెలిపారు. మహానాడుకు వచ్చే ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు వసతి రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. తొలిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ ప్రజల గుండెల్లో పార్టీ బలంగా ఉందని దానికి కారణం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులేనని అభిప్రాయపడ్డారు. రాయలసీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు. ఆంధ్రనివా, గాలేరు, నగరి, తెలుగు గంగ, ముచ్చుమరి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరిని దారుణ హత్యకు గురి కావడం బాధాకరమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి లోకేష్ వెళ్లారు. వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీతో తనకున్న అనుబంధాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లోకేష్ వెంట మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయకుమార్, ఈటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని స్వర హాస్పిటల్ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలోనే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణంపై దృష్టి సాధించామన్నారు. 2009లో మొదలుపెట్టిన గుడదల ఆర్ఓబి నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు ఉందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆ క్రమంలో 78 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం
అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వరా హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం. మా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ నాయుడు కానీ అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఏది ఏవైనా ప్రతి డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఆ డివిజన్ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుద్ది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు గుణదల్లో కానీ గుణదల ఆర్ఓబి దాదాపు 2009లో మొదలుపెట్టింది, ఇవాళకి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సినీ గారు మేము కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని వేగవంతం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి గుణదల వెనకాల ఉన్నటువంటి చివర లైన్లో ఉన్నటువంటి ఆర్ఓబి దాన్ని కూడా శాంక్షన్ తీసుకొచ్చాం. త్వరలో ప్రతిపాదనలు ఎస్టిమేషన్ రెడీ చేసి దాన్ని కూడా మొదలు పెడతాం. అట్లాగే పప్పుల మిల్లు దగ్గర రైల్ అండర్ బ్రిడ్జ్ని పెట్టాలని ప్రతిపాదన నిన్న కూడా అధికారులు పంపించాం. అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. దాన్ని కూడా త్వరలో ఫీజిబిలిటీ. ఇవాళ 28వ డివిజన్ కార్పొరేటర్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో ఈ స్వరా హాస్పిటల్ రోడ్డు నర్రావారి వీధి వీళ్ళందరూ రోడ్లు అడగటం జరిగింది. గత గవర్నమెంట్లో పార్టీల పరంగా పోయి పార్టీ కార్పొరేటర్ అంటేనే పనిచేసే విధంగా చేయటం జరిగింది. కానీ ఇవాళ నిన్న అంతా తెలుసుకుని పని మొదలు పెట్టడానికి సంవత్సరం టైం పట్టిన ఈ కొంత టైంలోనే ఎన్నో వర్కులు నేను చేయించడం జరిగింది. అదే ఇదిలో ఈ రోడ్డు కూడా 78 లక్షలతో డ్రైనేజ్ వాటర్ అన్నీ కూడా సదుపాయాలు ఇక్కడ స్థానికులకు కల్పించడం జరిగింది. కానీ వీళ్ళందరూ నమ్మించి గెలిపించినందుకు ఏమీ చేయలేకపోయానన్న బాధతో ఉన్నప్పుడు మన ఎలక్షన్స్లో ప్రజలు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఎట్టా పట్టం కడతారో అదేవిధంగా బాండ్ ఉమ్మన్నని లాస్ట్ గవర్నమెంట్లో మిస్ అయినందుకు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి సెంట్రల్ నియోజకవర్గం అంటే ఏంటో చూపించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఎట్లా ముందుకెళ్తుందో కూడా ఉమన్న ఎంత చొరవ తీసుకుని ప్రతి డివిజన్ పార్టీలు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. నగరంలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి మోదీ పర్యటన సంబంధించి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. మే 2న ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించారని, ఆ వేడుకలకు తాను హాజరవుతారని సభా వేదిక నుండి ప్రకటించారు. అందుకనుగుణంగా జూన్ 21న విశాఖలో యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ ఆల్ హెల్త్ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నినాదంతో ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల భాగస్వామ్యంతో సుమారు 2 లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్లు విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిని అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వచ్చే నెల అమ్మవందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, మహిళలకు 18,000 రూపాయలు ఇచ్చే పథకాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని 31వ డివిజన్ సీతారామరాజు కళ్యాణ మండపం నందు డివిజన్ నాయకులు శ్రీనివాస్, రాజేష్, బాజీ, అల్లూరి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పేర్కొన్నారు. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు కూడిన పవిత్ర సారెను నిండు గర్భిణీలకు ఎమ్మెల్యే బోండా ఉమా అందజేసి దీవించారు. గర్భిణీలకు 5 సంవత్సరాల సీమంతం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్నారు. వచ్చే నెల అమ్మవందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, మహిళలకు 18,000 రూపాయలు ఇచ్చే పథకాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరీమణులకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయలు పెంచి 4,000 చేసాం. 3,000 రూపాయలు ఇచ్చే వికలాంగులకి 6,000 చేసాం. 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ గ్యాస్ బండ్లు కూడా రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేసేటట్టు, వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించేటట్టుగా ఇప్పుడే పాలిట్ బ్యూరో మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అట్లాగే అమ్మ తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి, చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున. గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయల చొప్పున, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయల చొప్పున ఇచ్చేటట్టుగా ఈ నెలలోనే, వచ్చే నెల నుంచి మహిళలకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇచ్చేటట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి రూపాయిని ఇటు సంక్షేమం అటు అభివృద్ధికి ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉన్నాం. ఉచిత బస్సు కూడా త్వరలోనే మహిళలకి మొదలు పెట్టడం జరుగుద్ది. అన్ని రకాలుగా ఇటు కుట్టు మిషన్లు మహిళలకు నేర్పిస్తున్నాం, అటు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి రాజేషు, ఇన్ఛార్జి బాబీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మంచి కార్యక్రమం, గర్భిణీ స్త్రీలందరికీ, డివిజన్లో ఉన్న అందరికీ కూడా సీమంతం కార్యక్రమాలు పెట్టి సొంత కుటుంబం, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారో. టీడీపీ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాసరావు గారిని, బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మన సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఘన విజయంగా చేశామండి. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, డివిజన్ కమిటీ సభ్యులందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమంతం ఇవాళ 15 మంది దాకా ఇచ్చామండి. వాళ్ళకి పసుపు, కుంకుమ, చీరలు, వాళ్ళకి పండ్లు, పౌష్టికాహారం అని ఇచ్చామండి. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. టెక్నాలజీ సేవల వల్ల ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీటీఎస్ సేవలు మరింత బలోపేతం అయ్యాయని తెలిపారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. తన కార్యాలయాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య 55,486 టెండర్లను ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా పిలవగా వాటి విలువ 41,000 కోట్లకు మించి ఉందన్నారు. ప్రస్తుతం 110 కోట్ల విలువైన కొనుగోళ్లు లావాదేవీలు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సేవల ద్వారా జరిగినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ ఆధారిత సేవల కోసం ఏపీటీఎస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 19.3 కోట్ల ఆధార్ సేవలు, 5.98 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 19,500 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేసింది. సిఈఆర్టీ ఇన్ గుర్తింపుతో ఏపీటీఎస్ కీలకమైన సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొదట గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువ. ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి ఏపీటీఎస్ జిల్లా స్థాయికి విస్తరిస్తుంది.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం. జిల్లా ఐటీ మేనేజర్ల రిక్రూట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతుంది. అతి త్వరలోనే ఈ ఆఫీసులు అన్నీ కూడా ప్రారంభమయ్యి వర్క్ స్టార్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఏపీటీఎస్ ఇలా జిల్లా స్థాయికి విస్తరించడం వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ ఐటీ గవర్నెన్స్ని స్ట్రెంథన్ చేయడానికి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొక్యూర్మెంట్స్ని మరింత విస్తరించడానికి ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్ళటాన్ని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి, ప్రొక్యూర్మెంట్స్ని మరింత పెంచడానికి, రాష్ట్రంలో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం పెరిగి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటానికి ఏపీటీఎస్ కట్టుబడి ఉంది. ఈ నెల 31వ తేదీ మంగళగిరి సీకే కన్వెన్షన్ నందు హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. అమరావతి చుట్టుపక్కల ప్రజలకు మంచి సంగీత విభావరి అందించాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేయాలని ఆయన కోరారు. సింగర్ హరిచరణ్ తమ అద్భుతమైన గీతాలతో అలరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు ప్రజలను అలరించేందుకు మే 31న మంగళగిరి సీకే కన్వెన్షన్ లో హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. గురువారం లబ్బిపేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కు ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని, ఆయన ఎంతో నిగ్రహంతో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సంగీత విభావరిలో ప్రముఖ డీ షో డాన్సర్ అక్సాకం తన నృత్యాలతో అలరించనున్నారని తెలిపారు. టికెట్లు బుక్ మై షోలో లభించనున్నాయని వెల్లడించారు. సంస్థ ఆర్టిస్ట్ మేనేజర్ మహేష్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు మంచి సంగీత విభావరి అందించాలనే ఆశయంతో రవి మెలోడీస్ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. మే 31న జరగనున్న ఈ ఈవెంట్ విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత్, డెవలపర్స్ చైర్మన్ పాండురంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మందా, రాజేష్ మందా, MGTV అధినేత పెనుముచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. I'll definitely sing for you, but I just want to address the gathering also. So, అందరికీ నమస్కారం అండి. రావడానికి చాలా చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ మీడియా వారికి. నేను హరిచరణ్. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేను చాలా చాలా సాంగ్స్ పాడాను ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. బట్ వెరీ వెరీ స్పెషలీ ఐ హావ్ సంగ్ చాలా అందంగా సాంగ్స్ తెలుగు ఫిలిమ్స్లో పాడాను. ఆ పాటలకు అందించిన ప్రేమకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. To all the listeners, all the wonderful people who have always given me love and support for the songs, and chala chala thanks andi for all the support. I have done a lot of shows all over the world and in India, but this will be my first ever public show in Vijayawada. Shows, private shows, corporate shows, college shows chesanu, but to meet the people directly and to do a show for them, it will be my most happiest moment, and to do it for the people of Vijayawada and to all the wonderful people around, it will be my pleasure. And thanks to Ravi Melodies for organizing this beautiful event. ఈ కాన్సర్ట్ చేయడానికి ఇనిషియేషన్ వాజ్ డన్ బై మహేష్ గారు. ఆలోచనలో ప్రతి సింగర్ ఉంటారు. ఇలా ఉండేటప్పుడు మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఆ ఇన్స్పైర్ అయ్యేటప్పుడు జనరల్గా మనకి తెలుగు భాషలో ఎస్పీబీ గారికి, మన ట్రెండ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కనెక్ట్ అవుతాం. ఆ ఫ్లోలో దగ్గర దగ్గర ఒక 10 మంది మంచి సింగర్స్, చాలా పెద్ద పెద్ద సింగర్స్, మనో గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ పాటలు ఇష్టపడతాం. భాషకి ఎల్లలు లేవు అని చెప్తూ భారతదేశంలో ఉన్న మంచి భాషలన్నీ ఖచ్చితంగా చెప్పాలి అంటే మన తెలుగు భాషలో ఉన్న ప్రామినెంట్ సింగర్స్ అందరిలో
అందరికన్నా కూడా ఎక్కువ పాటలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 15-20 ఇయర్స్లో పాడిన ఒక సింగర్ కనుక ఉంటే హరిచరణ్ గారు. సో హరిచరణ్ గారి పాటలు అందరికీ తెలుసు, హరిచరణ్ గారి మాట తెలుసు, పాట తెలుసు, గొంతు తెలుసు. ప్రేమిస్తే అనే సినిమా కనుక చూస్తే జన్మ నీదేలే అనే ఒక పాటతో సినిమా హిట్. ఆ సినిమా మనకి ఇంకా గుర్తుంది అంటే ఆ పాటతోనే గుర్తు. సో ఆ పాటకు ప్రాణం పోసింది ఈ గొంతు, అదే హరిచరణ్ గారి గొంతు. ఆ తర్వాత ఆవారా అనే సినిమా, సూర్య గారికి ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఒక పెద్ద సినిమా తీశారు, అది చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఆ హిట్ అయిన సినిమాలో ఇప్పటికి 20 ఏళ్ళుగా గుర్తున్న పాట చిరు 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 చినుకై కురిశాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఒక సినిమాకి నిజంగా పాట మీద సినిమాలు హిట్ అయ్యే ట్రెండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనం తెలుగులో. అలవైకుంఠపురం అనే సినిమాలో సామజవరగమన ఆ పాట తర్వాత ఓన్లీ మ్యూజిక్ బేస్డ్ ఇంతకుముందు లాస్ట్ 30-40 ఇయర్స్లో మ్యూజిక్ ఆల్బమ్ బాగుంటే సినిమా బాగుండేది, హిట్ అయ్యేది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒక్క పాట బాగుంటే సినిమా హిట్ అవుతుంది. అది ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో గమనిస్తున్నాం. కానీ ఆ ట్రెండ్ గత 20 ఏళ్ల కిందనే ప్రేమిస్తే ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. నేను చాలాసార్లు విజయవాడకి వచ్చాను అండ్ ఇట్స్ లైక్ సర్ప్రైజ్ విజిట్ ఈసారి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రవి మెలడీస్ రవి గారు, బికాజ్ ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అండ్ మీరు విజయవాడ పీపుల్ కోసం స్పెషల్గా చేస్తున్నారు కాబట్టి ఆన్ 31st May ఇన్ సీకే కన్వెన్షన్స్. సో మీరందరూ వచ్చి తప్పకుండా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఈరోజు నేను ఈ స్టేజ్ని ఇంత పెద్ద సింగర్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ హరిచరణ్ సార్తో షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ ఫర్ మీ. అండ్ జస్ట్ మీ ముందు అంటే జస్ట్ ఒక స్టార్ట్ చేశాను నాకు జర్నీని, నా కెరియర్ని ఫ్రమ్ ద షో D10 అండ్ నౌ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. మూవీస్ కూడా చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అండ్ మా ఆడియన్స్ సపోర్ట్ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టుడే. అండ్ నేను కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. మీ సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే సార్, ఇట్స్ సో మెలోడియస్. చిరు చిరు హేమినలే అండ్ ఎలా ఎలా, ఓహో మై గాడ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంటే నేను చాలాసార్లు దానికి రీల్స్ కూడా చేశాను, బట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఉన్న వంశీ అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. టూరిజం కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఎస్బీఐ తాకట్టులో ఉన్న 110 ఎకరాల టూరిజం పర్యాటక ప్రదేశాలను పీపీపీ పద్ధతిలో బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం తరపున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు. భవానీపురం బేరం పార్కులో గల టూరిజం ప్రాంతాన్ని సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా టూరిజం అధికారులను కలిసి విరతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ ప్రకృతి సంపద అయిన పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ఆధీనంలోని పర్యాటక ప్రాంతాలకు చెందిన 110 ఎకరాలు ఎస్బీఐ తాకట్టులో ఉన్నాయని, ఈ భూములను పీపీపీ పద్ధతిన బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా తమతో కలిసి టూరిజం ప్రాంతాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అంశాన్ని సత్యబాబు ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తూ పీపీపీ పద్ధతిలో టూరిజం స్థలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం పక్షాన పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సత్యబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించినటువంటి హరిత బెర్న్ పార్క్ సంబంధించి, అంటే పున్నమి ఘాట్కు సంబంధించినటువంటి భవానీ ద్వీపం, ఈ పర్యాటక ప్రాంతానికి సంబంధించిన 5.50 ఎకరాలని మరి 110 కోట్లకి ఎస్బీఐ బ్యాంకులో మొత్తం స్టేట్లో ఉన్నటువంటి 14 పర్యాటక ప్రాంతాలని డెవలప్మెంట్ చేసేదానికి తనఖా పెట్టారు. ఇది వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి జరిగిన ప్రక్రియ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటంటే, ఈ తాకట్టు పెట్టినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాలని ఇప్పుడు మొత్తంగా మరి స్టెర్లింగ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసేదానికి పూనుకుంటున్నారు.
బ్యాంకుల్లో తనఖా పెట్టినటువంటి ఆస్తిని ఏ రకంగా మీరు ప్రైవేట్ కంపెనీలకి తనఖా పెట్టేదానికి, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేదానికి మీరు పూనుకుంటారు? హక్కు ఎలా ఉంటుంది? ఇది ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో అభివృద్ధి చెందిన దాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి పర్యాటకాన్ని ప్రజలకి భారంగా మార్చేదానికి, ఈ ప్రకృతి సంపద అయినటువంటి భవానీ ద్వీపం కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టేదానికి, పర్యాటకుల్ని జేబులు లూటు చేసేదానికి ఈ చర్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలుగుదేశానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవానీ ఐలాండ్ కానీ టూరిజం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసే సందర్భంలో అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఆందోళన చేశారు. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటూ ఈరోజు ప్రజల ఆస్తుల మొత్తాన్ని పెట్టుబడిదారులు కట్టబెట్టడమేనా మీ పని? మరోవైపు ఆ పెట్టుబడిదారుల నుంచి పేదలను ఉద్ధరిస్తామని చెప్పి మరొక 4P అంటున్నారు. అంటే మీరు పేద ప్రజల్ని అడుక్కునే వాళ్ళుగా, బానిసలుగా చేస్తూ ప్రకృతి వనరులన్నీ కూడా బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయడం మీకు ఎవరిచ్చారు హక్కు అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా వైసీపీ తప్పుడు ఒప్పందాలు చేసి ఉంటే వాటి మీద ఎంక్వైరీ చేయండి, వాటిలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయండి, బాధ్యులను శిక్షించండి. అలాగే ఈ విలువైన ఆస్తిని, హైవే పక్కన ఉన్నటువంటి 5 ఎకరాల 50 సెంట్ల ఆస్తిని మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బ్యాంకు తనఖా నుంచి విడిపించి ఏపీ టూరిజానికి బలపరిచే విధంగా, ఏపీ టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు. జూన్ 12 నాటికి నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని వెల్లడి. టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురి కావడం బాధాకరమైన మంత్రి నారా లోకేష్ హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ. సత్యనారాయణపురం స్వర హాస్పిటల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని వ్యాఖ్య. జూన్ 21న విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ. ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ విజయానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.